రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు. ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయన భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి, ఆయన తత్వాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఒక వ్యక్తిని ఏ ఏ అంశాలు ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తూ ఉంటాయి, ఏ ఏ పరిస్థితులు అటువైపు వెళ్ళడానికి దోహదం చేస్తూ ఉంటాయి ఒక మనిషిని, కొంచెం చెప్పండి గురుగారు. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం. ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయండి. అందులో మానవ జన్మ దొరకటం అత్యంత దుర్లభంగా చెప్తారు. మనిషిగా ఉన్నప్పుడండి మనకి మనిషిగా పుట్టడంతో మనిషి అవ్వరు, మనుష్యత్వం కూడా రావాలి. అహింస, ధర్మము, సత్యము, శౌచము ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడు మనం మనుష్యత్వం కూడా వచ్చినది ఒక స్థాయికి. దాని తర్వాత ముముక్షత్వం. సరే మనిషిగా బ్రతుకుతున్నాం కదా అని అన్నీ మనం హ్యాపీగా ఉండకూడదండి. తర్వాత మనం ఏంటి, జీవుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, జీవుడు భగవంతుడిని ఎలా పొందొచ్చు అనే ప్రశ్నలు మనకి రావాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఉపనిషత్ వాక్యం అనమాట. జిజ్ఞాస ఉండాలి. దేని గురించి జిజ్ఞాస అని అంటే, ఈ ప్రపంచంలో ఉండే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు, ఈ జిజ్ఞాస చాలా ఉంది మన దగ్గర. ఈ జిజ్ఞాస పక్కన పెట్టి అరే భగవంతుడు ఎవరు. ఇప్పుడు చూడండి ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే, పీపుల్ ఆర్ క్రేజీ బిహైండ్ ది మూవీ స్టార్స్ అండ్ క్రికెటర్స్ అండ్ రియాలిటీ షో హీరోస్ అని. వాళ్ళు మన జీవితంలో ఏం చేశారండి, మన జీవితంలో పరివర్తన తెచ్చారా, మన జీవితంలో ఏ విధంగానైనా మనకి ఉపయోగపడుతున్నారా అంటే లేరు. కానీ నిజమైన హీరోస్ మన జీవితాన్ని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళే మన శాస్త్రము, మన ఆచార్యులు, మన గురువులు, మన దైవం ఏదైతే ఉందో దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఇప్పటి వరకు మనం హిందువులుగా చెప్పుకుంటూ బొట్టు పెట్టుకుంటూ జపం చేసుకుంటున్నాం అంటే ఎంతమంది సాక్రిఫైస్ ఉంది దాని వెనకాల. కాబట్టి ఒక మనిషి పుట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఒక మనిషి ఆలోచించాల్సిన విషయాలు ఏంటి అంటే ఆధ్యాత్మిక విశేషాలు. కానీ చాలామందికి అంత న్యాచురల్గా రావండి. జీవితంలో దెబ్బలు తిన్నాక, జీవితంలో కష్టాలు వచ్చాక, లేదా ఈ కాలంలో చెప్పాలి అని అంటే ఎవరిదైనా బ్రేకప్ అయిపోయాక అప్పుడు వాడు ఆలోచిస్తాడనమాట. ఈ ప్రపంచంలో ఏ ఆనందం లేదు, నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే నాకు రిటర్న్స్ రాలేదు, కాబట్టి దేవుడి గురించి ఆలోచిస్తాను. బట్ దట్ షుడ్ నాట్ బీ అ రైట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ టు అండర్స్టాండ్ గాడ్. ఓకే, న్యాచురల్గా వీ షుడ్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. దైవం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మంచిగా భగవంతుని ఆశ్రయించాలి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతే. ఎంతమందికి అయితే మేము ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడిని ఆశ్రయిస్తామో అప్పుడే మనకి పరిపూర్ణమైన ఆనందము అనేది లభిస్తుంది. కాబట్టి ఫర్ సమ్ పీపుల్ పెయిన్ మే బీ అ క్రైటీరియా. వాళ్ళు బాధలలో ఉన్నారనుకోండి, దే లుక్ ఫర్ హ్యాపీనెస్ అండ్ దే కమ్ టు గాడ్. ఫర్ సంబడి వెన్ దే ఆర్ సో హ్యాపీ, వాళ్ళు అర్థం చేసుకుంటారే ఎవరు ఈ హ్యాపీనెస్కి కారణం. ఫర్ సమ్ పీపుల్ వెన్ దే సీ దిస్ బ్యూటిఫుల్ నేచర్ అరౌండ్. ఇప్పుడు చూడండి, ఒక పెయింటింగ్, బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసారనుకోండి, ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుంది, ఈ పెయింటింగ్ వేసింది ఎవరు. కాబట్టి ఈ ప్రకృతిని ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసింది ఎవరు. సో జిజ్ఞాస, ఆర్తి, కృష్ణుడు చెప్తారు అర్థార్థి, కోరికలతో కొంతమంది వెళ్తూ ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ షుడ్ కమ్ టు గాడ్ ఫైనలీ. కాబట్టి మోటివేషన్ ఏదైనా అవ్వనివ్వండి, అన్నిటికంటే బెస్ట్ మోటివేషన్ ఏంటి అంటే ప్రేమ, భక్తి, సేవ. దీంతో వచ్చిన వారు హీఈస్ ఆల్వేస్ హ్యాపీ అనమాట. కాబట్టి మనం ఎలా భగవంతుడి దగ్గరికి వచ్చినా మన ఫోకస్ షుడ్ బి భగవంతుడు. ద ఎండ్ రిజల్ట్ షుడ్ బి మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలగాలి. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి వీ షుడ్ నాట్ వెయిట్ ఆల్వేస్ ఫర్ అన్ ఆపర్చునిటీ. జీవితంలో చాలామంది అంటారండి, మేము ప్రభుజీ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, మేము ఒక్కసారి మా బాధ్యతలు అయిపోగానే మీ ఆశ్రమానికే వచ్చేస్తామని చెప్తారు.
కానీ అన్నిటికంటే విచిత్రం ఏంటంటే బాధ్యతలు ఎప్పుడు అవుతాయి, అది పెద్ద ప్రశ్న. నీకు ఎప్పుడు నీ బాధ్యతలు అయిపోతున్నాయి అని అనిపిస్తుంది, అది పెద్ద ప్రశ్న. అది నిరంతరం కాబట్టి అది ఎప్పుడూ ఆగని పరంపర. కాబట్టి మీరు ఎప్పుడున్నారో ఎక్కడున్నారో, నిన్నే మాకు యూట్యూబ్లో ఒకళ్ళు ప్రశ్న అడిగారు అనమాట, భక్తి చేయాల్సింది ఎన్ని వయసుల నుంచి? ప్రహ్లాదుడు ఈ విషయాన్ని భాగవతంలో చెప్పారు. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ, 5 సంవత్సరాల నుంచి భక్తి చేయాలి. కాబట్టి వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, వీ షుడ్ టేక్ ఇట్ ఇమీడియట్లీ. ఏ రోజు మంచి రోజు, ఏ రోజైతే మీకు ఏ మాధ్యమంగానైనా సరే భక్తి, కృష్ణ, ధర్మం, శాస్త్రం గురించి తెలిసిందో, దట్ డే ఈజ్ అ ఓపెన్ ఇన్విటేషన్ విచ్ కృష్ణ ఈజ్ గివింగ్ యూ. అంతే. కాబట్టి ఆ రోజే వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ వీ షుడ్ గో అహెడ్. మార్గం ఏదైనా పర్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడి దగ్గర ఉండాలి. వెళ్ళి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ రాకూడదు అనమాట. ధన్యవాదాలు. హరే కృష్ణ. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.